హలో అండి. నేను రీసెంట్‌గా ఫోన్ స్క్రోల్ చేస్తుంటే ఒక పెద్దయిన రెసిపీ కనపడిందనమాట. వంకాయతో శివంగి పులుసంట. లిటరల్లీ ఆయన తింటుంటే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందా అని. మీకు ఆయన ఎవరో తెలిస్తే నాకైతే కామెంట్ చేసేసేయండి. ఇక్కడ నేనేమి రెసిపీ డీటెయిల్‌గా ఏమీ చెప్పట్లేదనమాట. సో, వన్ బై వన్ అయితే చూపిస్తాను. జస్ట్ మీరు చూసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంది రెసిపీ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ మాత్రం. ఇక్కడ నేను చూపించే ఐటమ్స్ అన్నీ జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. సో వాటిని పౌడర్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఈ వంకాయలు అయితే 4 పక్షాల కింద కోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో వంకాయలను కూడా మనం ఏంటంటే జస్ట్ నూనెలో అయితే వేయించేసుకుంటున్నాను అనమాట. అందులో కొంచెం చింతపండు పులుసు, ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నిటినీ పౌడర్ కొట్టుకుంటే అట్లా అయితే ఉందన్నమాట. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనం టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదనమాట. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా చాలా నచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్.